వినియోగించేటువంటి మాటలను ఇచ్చి ప్రభా నీ పిల్లలను జీవింపచేయమని అడుగుతున్నాం. ప్రభా ప్రతి దుష్టత్వం నుంచి తప్పించుకుంటకును ప్రభా నీ మహిమ కొరకు ఈ బిడ్డలందరూ ప్రతి బిడ్డ మరి పురుకొల్పబడి ప్రతిష్ఠించుకుంటకును సహాయం దయచేయండి. ఈ దినమంతట్లో ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం. ప్రభా కృప చూపండి. మరి ప్రతి అవసరం నీ మహిమైశ్వరం చొప్పున అనుగ్రహిస్తుండండి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఈ స్థలంలో కుమ్మరించమని అడుగుతున్నాం. దేవా కృప చూపమని మరి కూటమంతటిని నీ యొక్క ఆధిపత్యానికి అప్పగిస్తూ మా ప్రియరక్షకుడును యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ పాట ప్రతులు మీకు రాకుంటే తీసుకోండి. ఇక్కడ చేయొచ్చు, మీకు అక్కడే ఇస్తున్నారు అనుకుంటా వచ్చేటప్పుడే. విల్ స్టార్ట్ ది మీటింగ్ విత్ సాంగ్ నంబర్ 1. పాట సంఖ్య 1, పూర్ణ హృదయ స్తోత్రములు. గట్టిగా పాడాలి. పూర్ణ హృదయ రక్తములో కడిగే మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు, మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు, ఉచితంబుగానే పొందితి నిత్య జీవం, ఉచితంబుగానే పొందితి నిత్య జీవం.
నీ పాపబంధములో నుండా హృదయమ శాంతితో నుండే నా పాపమొప్పుకొనగా కడిగేను రక్తములో నా పాపమొప్పుకొనగా కడిగేను రక్తములో శాంతి ఆనందముతో నన్ను నింపే శాంతి ఆనందముతో నన్ను నింపే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమ వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమ పాపిని నన్ను ప్రేమించే మరువాలే నా ప్రేమను పాపిని నన్ను ప్రేమించే మరువాలే నా ప్రేమను ప్రశంసలను పాడేద ప్రభునకే ప్రశంసలను పాడేద ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే సుఖ దుఃఖములైనా ముగించు నాదు పరుగును సుఖ దుఃఖములైనా ముగించు నాదు పరుగును స్థిరముగనుందు పరమును చేరువరకు స్థిరముగనుందు పరమును చేరువరకు పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే లోపలి భాగంలో యవన బిడ్డలకు మీరు స్థలం ఇవ్వాలి. పెద్దవారు కొంచెము వాళ్ళు పెద్ద హృదయం చేసుకొని యవన బిడ్డలకు ఛాన్స్ ఇవ్వాలి. ఈ యొక్క లోపల కూర్చునేదానికి మీకు స్థలం ఉంటే మీరు కూడా వెనక కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. రెండవ పాటగా 9 నిజముగా మొరపెట్టిన దేవుడు ఆలకించున. బాయ్స్ కూడా గట్టిగా పాడాలి. మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ చూస్తున్నారు బాయ్స్, మంచిదే. కానీ మీరు కూడా విత్ క్లాప్స్ విల్ సింగ్. అన్న కొట్టే టైంలో అదే రిధంలో కొట్టాలి.
పాట సంఖ్య 9, సరేనా? నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమియ్యకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, పరలోక తండ్రి నడిగిన జీవులియకుండునా, పరలోక తండ్రి నడిగిన జీవులియకుండునా, కరములెత్తి ప్రార్థించిన దీవెనలే కురియకుండునా, కరములెత్తి ప్రార్థించిన దీవెనలే కురియకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, సృష్టికర్త అయిన దేవునికి అనాకర తెలియకుండునా, సృష్టికర్త అయిన దేవునికి అనాకర తెలియకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, దైవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమియ్యకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. చక్కగా పాడుతున్నారు, వెరీ నైస్. పెద్ద సిస్టర్స్ కొంచెం సహాయపడాలా, వీళ్ళు పిల్లలు వచ్చినప్పుడు సరైన లైన్లో కూర్చోబెట్టేటట్లు చేయాలి. పెద్ద సిస్టర్స్ వాలంటీర్స్. బ్రదర్ సైడ్ కూడా మాథ్యూ అంకుల్ ఉన్నాడా? అన్న బ్రదర్ ఉన్నారు కదా, కొంచెం మీరు గైడెన్స్ ఇస్తూ ఉంటే పిల్లలకు కొంచెం ముందుకు రావాలి. గుడ్. గర్ల్స్ చక్కగా కూర్చుంటూ వచ్చారు, ఇదంతా నింపాలా. పెద్ద సిస్టర్స్ కొంచెం గైడ్ చేస్తారండి, కొంతమందికి తెలియదు, చిన్నపిల్లలు కదా. గుడ్, నవ్ ఇట్ ఈస్ వెరీ నైస్. పెద్ద సిస్టర్స్ కొంచెం హెల్ప్ చేయండి లైన్లో కూర్చునేటట్టు. పల్లవి మాత్రము అందరం కలిసి పాడదాం, అందరము గట్టిగా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమియ్యకుండునా, జీవము గల
ప్రభుతో సమయం గడిపి వచ్చింటారు. ఎంతమంది ఈరోజు దేవుని వాక్యము చక్కగా చదువుకొని ప్రార్థన చేసుకొని, ప్రభు నాతో మాట్లాడండి ఈరోజు యూత్ రిట్రీట్ అని ఎంతమంది వచ్చారో చెయ్యి, నేను ఎత్తమని అడగను. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముతున్నాను. పిల్లలందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకొని ప్రభువును ఆరాధించి వచ్చింటారు. ఈరోజు అజెండా ఏమంటే, నెక్స్ట్ వర్షిప్ మెసేజ్ ఉంటుంది, ఒక 10-15 నిమిషాలు. తర్వాత మీకు ఛాన్స్ ఇవ్వబడుతుంది యవన బిడ్డలకు ఆరాధించేదానికి. ఒక్క నిమిషం ఆరాధించేదానికి సమయం ఉంటుంది. ఎందుకంటే ఆదివారం పూట మీరు కొంచెం భయంతో ఆరాధించలేకపోవచ్చు మీ సంఘాల్లో. కాబట్టి ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది మీకు. 10-15 నిమిషాలు మీరు ఒక్కొక్కరు ప్రభుని ఆరాధించి, మీకు మైక్ ఇస్తారు, చక్కగా ఒక్క నిమిషం ప్రభుని ఆరాధించండి. ఏం భయపడద్దు. ఇక్కడ వాక్యం ఏమి చెప్పబడిందో ఒక్క పాయింట్ తీసుకొని మీరు ఆరాధించవచ్చు. సరేనా? గుడ్. ఇంకొక పాట పాడదాము. పాట సంఖ్య 6. నీ జీవితంలో గమ్యం ఏదో. అందరూ పాడాలి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు. యోచించినావా నేనేమి నిన్ను జన్మించి తన చేతులో. యోచించినావా నేనేమి నిన్ను జన్మించి తన చేతులో. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేదాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేదాచెను. హృదయంబు తలుపు తెరువంగలేమా యేసు ప్రవేశింపను. హృదయంబు తలుపు తెరువంగలేమా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. బాగా పాడుతున్నారు, సంతోషము. యవనస్తులు రిట్రీట్ కదా, కొంచెము కాంపిటీషన్ ఉండాలి కదా. గర్ల్స్ బాగా పాడుతున్నారు, మా పిల్లలు కూడా బాయ్స్ ఇక్కడ చాలా పాడుతున్నారు, బాగా మంచిది. 3rd verse బాయ్స్ విల్ సింగ్ ఓన్లీ. మీరు తప్పట్లు కొడతా ఉండండి, అట్లే బాయ్స్ పాడతారు 3rd verse.
పల్లవికి వచ్చినప్పుడు అందరం కలిసి పాడదాం. తర్వాత 4th verse గర్ల్స్ విల్ సింగ్. చూద్దాం మరి ఎవరు బాగా పాడతారో మరి చూడాలి, గమనించాలి. వాయిస్. తన చేతులందు చాలా చక్కగా పాడినారు గర్ల్స్ కూడా, బాయ్స్. మా ఆశయం అంటే ఈరోజు పిల్లలందరూ, మీరు మా పిల్లలు, చిన్న పిల్లలు, యవన బిడ్డలు, మీరందరూ కూడా ఈ సాయంత్రం తిరిగి మీ చోటికి మీకు వెళ్ళినప్పుడు ప్రభు లేకుండా ఎవరైనా వచ్చారేమో వారు ప్రభును కలిగిపోవాలని మా ఆశ, మా ప్రార్థన. ఒకవేళ ఎంతో నిరాశతో వచ్చావేమో, దుఃఖంలో వచ్చావేమో, ఏమి నా పరిస్థితి ఏం బాగలేదే, నేను అన్నీ ఫెయిల్ అయిపోతున్నానే, ఈ కరోనాలో నేను ఎట్లా చదవాలా, ఏం సంగతి, మరి ఎట్లా నేను నా బ్రతుకు ఎట్లా మరి అని అనుకుని కూర్చొని ఉన్నావేమో. ఇక్కడ పాట పాడుతున్నావు, నీ మైండ్ అంతా, నీ మనసు అంతా ఎక్కడో ఉంది. ప్రభు చెప్తున్నాడు, నాకు అర్థమైతే మీ మనసులు చూస్తుంటే చిన్నపిల్లలు ఎక్కడో ఏదో నిరాశ నిస్పృహలు ఉన్నారు కొంతమంది. భవిష్యత్తు ఏమవుతుందో, ఏం చేయాలా, ఎట్లా నా పరిస్థితి, అట్లా వచ్చావేమో బిడ్డ. మా ప్రార్థన ఏమంటే ప్రభు ఈరోజు నీతో సంధించును గాక. ఈరోజు మన యొక్క థీమ్ వర్స్ ఏమంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, భయపడకు. భయాలు అందరికీ వస్తాయి, చెప్పే నాకు వినుచున్న నీవు, ఎవరైనా సరే భయపడే వాళ్ళు, మేము మానవులు, మంటివారం మనం. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు, భయపడద్దు. ఎవరు బిడ్డ, ఎట్లా ప్రభు, ఎట్లా భయపడకూడదు, నేను నాకు అన్ని దుఃఖంలో ఉన్నా, నేను నిరాశలో వచ్చినానే, నాకు సరైన ఉద్యోగం రావడం లేదే, ఎన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా అందరూ పాస్ అవుతున్నారు, మా ఫ్రెండ్స్ పాస్ అవుతున్నారు, నేను పాస్ కావడం లేదే, మరి ఎట్లా, ఇది ఏం పరిస్థితి, నాకేమన్నా నీకు సొల్యూషన్ ఉంటుందా, సమస్య పరిష్కారం ఉంటుందే? ఎస్, ప్రభు చెప్తున్నాడు ఈరోజు, భయపడకో. వచ్చిన ఏమైనా బిడ్డలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఎన్నో సమస్యలతో వచ్చిండొచ్చు, ఇంట్లో సమస్యలు, తల్లిదండ్రులతో సమస్యలు, తల్లిదండ్రులు లేక కొంతమంది ఉండొచ్చు, ఏది ఏమైనప్పటికీ పర్వాలే. ప్రభు చెప్తున్నాడు, సర్వాధికారి దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నీ సృష్టికర్త ఏం చెప్తున్నాడంటే ఈరోజు, భయపడద్దు. మన ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ కూడా ఇది, భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, భయపడద్దు.
కాబట్టి ఈ యొక్క సమయం పురస్కరించుకొని మనము దేవుని వాక్యం వింటా వస్తాము. ఒకవేళ ఇక్కడ రాలేక ఆన్లైన్లో వినాలనుకుంటే ఫిలడెల్ఫియా ఆరాధన మందిరం అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే మీరు ఇక్కడ నుంచి లైవ్ కూడా వినొచ్చు. ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొంతమంది రాలేకపోతే వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పచ్చు, ఫిలడెల్ఫియా ఆరాధన మందిరం అని కొట్టండి యూట్యూబ్లో. కొంతమంది దూరంగా రాలేకపోవచ్చు, కొంతమంది వాళ్ళు కూడా దీన్ని ఆన్లైన్లో వీక్షించవచ్చు, చూచచ్చు, వాళ్ళు సంతోషించవచ్చు. నేను అనుకుంటా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చింటారు కదా, అందరికీ బ్యాడ్జెస్ ఉన్నాయి కదా. ఎవరు రిజిస్ట్రేషన్ చేయకపోతే వెళ్ళండి, అక్కడ వెళ్ళి మీ పేరు రాసుకోండి. ఎందుకంటే ఎంత నంబర్ వచ్చారు, మరి మధ్యాహ్నం లంచ్ చేసేదానికి కూడా ఏర్పాట్లు చేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుని రండి. మీకు అక్కడ ఈ ప్యాంప్లెట్స్ ఇచ్చింటారు, ఈ పాట ప్రతులు ఇచ్చింటారు, బుక్స్ ఇచ్చింటారు, నోట్ బుక్స్, పెన్స్. కాబట్టి ఇంకోటి ఏమంటే ఇంపార్టెంట్, మధ్యాహ్నము సెషన్లో క్విజ్ ఉంటుంది, క్విజ్ టైం ఉంటుంది కదా. సో క్విజ్ టైంలో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయంటే, ఈ ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్లో మరి ప్రమోద్ అన్న వచ్చాడు హైదరాబాద్ నుంచి. మెసేజెస్లో వర్తమానంలో ఏమి చెప్తా వచ్చాడో, ఏ పాయింట్స్, కీన్ పాయింట్స్ రాస్తూ ఉంటారు. ఇక్కడ అంకులోళ్ళు కొంతమంది ఉన్నారు, చక్కగా కీన్ పాయింట్స్, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు చక్కగా రాయండి, వర్తమానం అర్థం చేసుకోవాలా. తర్వాత అది అట్లే వదిలిపెట్టకూడదు, ఏదో క్విజ్ కోసం వర్తమానం అని కాదు. ఇంటిమైన తర్వాత ఒక్కసారి మళ్ళీ మీరు ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు ఏం మాట్లాడినాడు అని మీరు కానీ దాన్ని రివిజన్ చేశారంటే ప్రభు మీకు ఎంతో సహాయపడతారు. మీరు కూడా రానున్న దినాల్లో మీరు కూడా ఎంత గొప్ప, మరి రాబో దినాల్లో మీరే అన్నులు అందరూ అంకులు పెద్దలు అంతా ముసలు అయిపోతున్నారు. నెక్స్ట్ భవిష్యత్ అంతా మీదే, మీ చేతుల్లోంది సంఘం యొక్క భవిష్యత్ అంతా. కాబట్టి మా ప్రార్థన ఏమంటే మీరు కూడా చక్కగా దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యంలో పెంపారబడుతూ ఉండి రాబో తరాలకు మీరు సాక్షులుగా ఉండాలా. సరే, ఒక్కసారి లేచి బైబిల్ పల్లవి పాడదాము. కాళ్ళు జోడించుకోండి, లైన్స్లో కూర్చోండి ఫ్రీగా. బైబిల్ పల్లవి అందరూ బిఫోర్ వి హియర్ ద మెసేజ్, ఫస్ట్ మెసేజ్ వర్షిప్ మెసేజ్ మనం వినకముందు అందరు లేచి బైబిల్ పల్లవి. ఎవ్రీవన్ హ్యాస్ ఓన్ బైబిల్స్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వారి ఓన్ బైబిల్స్. మత్స్యం గారు ఎప్పుడు చెప్పేవాడు, బైబిల్స్ లేకపోతే ఇక్కడ బైబిల్స్ దీనికి పోయి బుక్ స్టాల్కి పోయి బైబిల్స్ కొనండి. ఇక్కడ ఇప్పుడే మీరే సరైన బట్టలు ఉండకపోవచ్చు, ఏమి లేకపోయినా దేవుని వాక్యం కలిగి ఉంటే అది ఆశీర్వాదం. చక్కగా వచ్చారు, చక్కగా కూర్చొని ఫ్రీ కూర్చోండి, ఈ లైన్ వరకు రావచ్చు, ఫ్రీగా కూర్చోండి గర్ల్స్. వెరీ నైస్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, దునియా మే సబ్సే ప్యారే పుస్తక్ బైబిల్, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो उसको रोज बरोज, मार्ग में कत्ल ना कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you. Please sit down. Brother, please come. నా మైక్ సెట్ చేయండి. ఆరాధన వర్తమానం వినడానికి మునుపు దయచేసి మోకాల మీదకి వద్దాం. ప్రార్థనలో దయచేసి ఏకీభవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన అతి పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ మందిరపు గుమ్మముల గుండా ఫిలదెల్ఫియాలో ప్రవేశించి రావటానికి నాకు మాకు మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి మా తలల వంచి ఆరాధిస్తూ ఉన్నాం. సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన దేవుడు అయినావు.
జీవాధిపతివి, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నవాడవు, ఆకాశం మహాకాశంలో పట్టజాలని వాడవు, నీ మహత్తు గల మాట చేత ప్రపంచాలను యుగములను నిర్మించినటువంటి వాడవు, ఆకాశము నా సింహాసము, భూమి నా పాదపీఠమని పలికిన వాడవు, కేవలము నిష్ప్రయోజకులమైన పాపాత్ములమైన మా నిమిత్తము మీ పరలోకపు సంకల్పాన్ని నెరవేర్చడానికి నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించి క్రియాపూర్వకమైన మీ ప్రేమను మా పక్షంగా రుజువుపరచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు యొక్క శిలవ కేంద్రీకృతమైన ప్రజలమై మీ పాదం చెంత సాగిలపడి వ్యక్తిగతంగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన ఈ ఆధిక్యత కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ కోడికకు ఆదియు అంతమునై ఉండి అధ్యక్షత వహించినందుకే మీకు స్తోత్రములు. సంకేతాల ద్వారా నేను మహింపరిచి మా స్తుతుల సింహాసనం మీద మిమ్మల్ని ఆసనగా చేయడానికి మాకు ఇచ్చిన మంచి పాటల సమయం కొరకు కూడా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరి ఫిలదెల్ఫియా స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు, పరిశుద్ధులను బట్టి మీకు స్తోత్రములు. ప్రార్థించి ఏర్పాటు చేయగలిగిన ఈ కూడిక నిమిత్తమై మరొకసారి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. సమీప దూర ప్రాంతాల నుంచి దేవా, యవనస్తులైన వారిని, నీ పరిశుద్ధులను, నీ దాసులను కుటుంబాలుగా మా మధ్యకి మీరు తీసుకుని వచ్చిన నీ దయ అంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది సమయము వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడుతూ ఉండగా నూతనమైన విధానంలో నేను గురించిన ఎరుకను మాకు మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు నిత్య నిబంధన ప్రోక్షణ రక్తం కిందికి మమ్మల్ని తెచ్చుకొనుచు మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్తులను బట్టి మీ నామునికి మహిమను ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి అమూల్యమైన ధన్యకరమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు తన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయనే అనేకమైన వాటికి ఆదియు మరియు అంతమనై ఉండడాన్ని మనము చూస్తాం. ప్రపంచాలను తన మహత్తుగల మాట చేత నిర్మించిన వాడు సృష్టికి మాత్రమే ఆరంభమని అనుకునడానికి వీలు లేదు. కారణము ఆయన ఆది కానీ అంతము కానీ లేనివానిగా చూస్తాం. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే అల్ఫా మరియు ఆయనే ఒమేగా అయి ఉన్నాడన్న సంగతి మనం ఎరిగిన వారంగా ఉన్నాం. ఆయన ముద్దటయ్యాను కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనైనున్నానని భయపడకము అన్న వాగ్దానాన్ని మనతో చేసిన వానిగా మనము చూస్తాం. దేవుడు ఈ దినాన మన జీవితాల్లో కొన్ని ప్రాముఖ్యమైన సంగతుల విషయంలో ఆయనే ఆదిగా తానే మొదటి అడుగు వేసిన వానిగా మన జీవితాల్లో కొన్ని సంగతులు ఆరంభించిన వానిగా మనము చూస్తాం. ఆరాధన కొరకై కనీసం 4 తలంపులను మనము తలపోసుకున్న వారమై దేవుడు తానే ముందుకు వచ్చి వ్యక్తిగతంగా తానే చేసే మొదటి కార్యాలు మన జీవితాల్లో ఏమై ఉన్నాయి అన్న వాటిని చూసుకున్న వారమై ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసే మొదటి కార్యం ఏంటి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నాము. కనుక దేవుడే మనలను మొదట ప్రేమించాడు. అది చాలా ప్రాముఖ్యం. దేవుడే మనల్ని మొదట ఎందుకు ప్రేమించాలి? దేవుడు ఏమై ఉన్నాడన్న ప్రాథమికమైన ప్రశ్నకి యోహాను భక్తుడు కనీసం 5 జవాబులను ఈ మొదటి యోహాను పత్రికలో పరిచయం చేయడాన్ని మనం చూస్తాం. అందులో ఒకటేంటంటే, హౌ కెన్ వి డిఫైన్ గాడ్? దేవుని ఎలాగో నిర్వచించవచ్చు అన్న దానికి జవాబు ఏంటంటే, గాడ్ ఈజ్ లవ్. అది మొదటి ఈ అధ్యాయం అనుసరించి మనం తెలుసుకునవలసినటువంటి మాట. కనుక దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఉన్నాడు. ఆయన నైజమును అనుసరించి తానే మనలను మొదట ప్రేమించిన వానిగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనం ఒకవేళ దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన మనలను ప్రేమించాడు కనుక మనము ప్రేమించుచూ ఉన్నాం. దాన్ని రెసిప్రోకల్ లవ్ అంటాం. ఇచ్చిపిచ్చుకోవడాలు ఉంటాయి కదా. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, ఎవరైనా మనతో స్నేహం చేస్తే అప్పుడు మనం స్నేహం చేస్తాం.
కనుక ఎదుటివారు చేసే దాని మీద, ఎదుటివారి ప్రతిస్పందన మీదనే ప్రతిస్పందన ఆధారపడి ఉంటుంది. కనుక దేవుడు నిన్ను నన్ను తానే ప్రేమయ్యి ఉండి నిన్ను నన్ను ఏం చేశాడు? మొదట ప్రేమించిన వానిగా చూస్తా. ప్రేమకు రుజువులు ఉంటాయి, మనకందరికీ బాగా పరిచయం. కనుక దాని కొరకే లోకము కూడా ప్రేమికుల దినోత్సవాన్ని కూడా జరుపుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రేమను వ్యక్తపరిచే దినం. వెతికి ఏదైనా అనేకమైన రీతిలుగా మనుషులు వారికి ఉన్న ప్రేమను కానీ ఇష్టాన్ని కానీ వ్యక్తపరచడాన్ని మనం చూస్తాం. కొంతమంది పుష్పాలు ఇస్తారు, ఓల్డ్ ఫ్యాషన్. తర్వాత ట్రెండ్ మారిన తర్వాత కొన్ని వస్తువులు ఇచ్చి, బంగారు వంగరాలు ఇతరత్ర వస్తువులు ఇచ్చి తర్వాత ఏం చేశారు? వ్యక్తపరచడాన్ని చూస్తాం. ఇప్పుడంతా స్మార్ట్ ఎరా, ఎవ్రీథింగ్ స్మార్ట్. అందుకే స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి తమ ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తీకరించడాన్ని మనం చూస్తాం. అయితే దేవుడు నిన్ను నన్ను మొదట ప్రేమించాడని చెప్పి వట్టి మాటలు చెప్పలే, అయితే తన ప్రేమను రుజువుపరిచినట్టుగా మనం చూస్తాం. మనకందరికీ బాగా తెలుసు కదా. కనుక ప్రేమ ఏదైనా రుజువును కోరుకోవడాన్ని మనం చూస్తాం. అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రేమించుచున్నాడని చెప్పడానికి రుజువుగా తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించిన వానిగా చూస్తాం. అందుకే యోహాను తాను రాసిన సువార్తల్లో కూడా 3 పదాల్లో మనకందరికీ బాగా పరిచయము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆగిపోలే. గాడ్ సో లవ్ ద వరల్డ్ అని చెప్పిన తర్వాత ఆయన తన సొంత కుమారుని, ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని, జనితైక కుమారుని నీకు నాకేంగా ఏమిచ్చాడు? అనుగ్రహించననే మాట చూస్తాం. అనుగ్రహం అండర్లైన్. ఆ మాటకు అర్థం ఏంటంటే ఈవి, వరము, బహుమానం అని అర్థం. కనుక దేవుడు నిన్ను నన్ను ప్రేమించుచున్నాడని చెప్పడానికి తన సొంత కుమారుణ్ణి ఈవిగా బహుమానం అనుగ్రహించాడు. కనుక దేవుడు మన ఇళ్ళ కనబరిచిన ప్రేమ ఎలాంటిది? క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ. కొత్త నిబంధనలు మీరు ఎప్పుడు గమనించాలి, ప్రేమ మరియు దేవుడు అనే మాటలు వచ్చే ప్రతిసారి కూడా ఇట్స్ నాట్ ఎ నౌన్ బట్ ఎ వర్బ్. నామవాచకం కాదది, క్రియ. గాడ్ సో లవ్ ద వరల్డ్, ఇట్స్ నాట్ ఎ నౌన్, అది నామవాచకం కాదు. ఏంటిది? ఇట్స్ ఎ వర్బ్. కింద ఏం రాబడింది? ఆ మాటను జస్టిఫై చేస్తూ, సమర్థిస్తూ ఆయన తన కుమారుని అనుగ్రహించిన మాట చూస్తూ ఉన్నా. కనుక నీవు నేను పాపములో నాశనానికి వెళ్తున్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన సొంత కుమారుని కాలం పరిపూర్ణమైనప్పుడు కన్యక గర్భమందు జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ద్వారా సర్వలోక పాప మానవాళి ప్రాయశ్చిత్తార్థమైన బలిగా కలవరి శిలువపై ఆయన వధించడానికి ఇష్టపడినట్టుగా చూస్తా. కనుక ఈ దినాన నీ నా పాపం వల్ల కలిగే మరణము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణాధారమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారపోసాడు. కలవరి శిలువలో చనిపోయాడు. అమూల్యమైన రక్తాన్ని పాప క్షమాపణార్థం కార్చాడు, చనిపోయాడు, తిరిగి 3వ దినాన లేచిన వానిగా చూస్తా. కనుక ఆయన ప్రేమ యేసుక్రీస్తులో పరిపూర్ణము చేయబడినదిగా మనం చూస్తాం. కనుక ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువాన్ని కలవరి శిలువపై చూస్తున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. కనుక దేవుడు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే, మొదట ఏం చేశాడు? ప్రేమించడం అన్నది మొదటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రేమించిన తర్వాత ఏం చేస్తాడు? చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 1 అండ్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్సెస్ 4 and 6 ప్లీజ్. తెలుగులో 4-6 కలిసి ఉన్నాయి. నేను నాకున్న సమయ హద్దుబాటును బట్టి లాస్ట్ లైన్ మాత్రమే చదువుతాను. చూడండి, గమనించిన మాట. మనలను, లేకుంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఏం చేశాడు? ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే దానికి జవాబు ఇక్కడ చూస్తాం. దాన్ని మనం బైబిల్ స్టడీస్లో మొదటి సెషన్ 2వ పట్టణంలో చూసే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే. దగ్గరికి వచ్చి మనకందరికీ సైన్స్ స్టూడెంట్స్ కదా అందరూ, ఈ విశ్వము లేదా ఆవిర్భావము, పుట్టుక ఎలా ఆరంభమయ్యిందని చెబితే వెంటనే థియరీస్ కొన్ని ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటాం కదా. ప్రపంచంలో ఒక ప్రేలుడు, విశ్వంలో ప్రేలుడు సంభవించింది, సృష్టి పుట్టిందని చాలామంది నమ్ముతారు. సరే, దేవుడు తన మాట చేత, శబ్దం అంటే ఏంటి? మాట, స్వరం. కనుక వారు శబ్దం పెట్టుకున్నారు. అయితే ఆ మాట కూడా కొత్త నిబంధనల్లో రాసినట్టుగా చూస్తాం. సరే, కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. అయితే ప్రాముఖ్యం ఏంటంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ ద లార్డ్ హ్యాడ్ చూజన్ us విత్ లవ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. జగత్తుకు పునాది ఎప్పుడు వేయబడింది అని అడిగితే శాస్త్రవేత్తలు చెప్తారు 13.8 బిలియన్ ఇయర్స్. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores. 13.8
8 into 100 ఎంత? 1380 కోట్ల సంవత్సరాలు, ఇంచుమించుగా 1400 కోట్ల సంవత్సరాల క్రితము నీవు నేను కావాలని దేవుడు ఏం చేశాడు? బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్ అండ్ అండర్స్టాండింగ్. మానవ జ్ఞానానికి మేధస్సుకి ఇది అందదు. మనం కావాలని ఎప్పుడు కోరుకున్నారు? మన తల్లిదండ్రులకు వివాహమైనప్పుడు ఆలోచన చేశారు. అప్పుడు కూడా కొడుకో కూతురు వాళ్ళు కూడా తెలియదు. అయితే నీవు కొడుకుగాను కూతురుగాను అమ్మాయిగాను అబ్బాయిగాను పుట్టాలని దేవుడు ఎప్పుడు సంకల్పించాడు? 1400 సంవత్సరాల క్రితము నీ కొరకు దేవుడు ఆలోచన చేశాడు. ఎంత గొప్ప మాట చూడండి. మనిషి బతకడమే 60 ఏళ్ళు, 140 ఏళ్ళు కాదు, 1400 సంవత్సరాలు కాదు, 1400 crores years. మానవ జ్ఞానానికి మించినది. నిజంగా ఇది నా ఫిలదెల్ఫియాలో చేరి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పక్షంగా కలిగి ఉన్న ఉన్నత సంకల్పం ఎంత గొప్పది. కనుక దేవుడు నిన్ను నన్ను దాని కొరకై తన కొరకై ఏర్పాటు చేసుకోవడం అన్నది ఎంత గంభీరమైనటువంటి సత్యం. అందుకే దేవుని హృదయమారా నన్ను నీవే మొదట ప్రేమించావు, ప్రేమకు రుజువుగా నీ కుమారుని పంపించావు, నీ కుమారుడు నా కొరకై పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చనిపోయాడు, ఆయన రక్తం ద్వారా నన్ను కొనుక్కున్నావు, నీ బిడ్డగా చేసుకున్నందుకే స్తుతిస్తూ ఉన్నా. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత నన్ను ఏర్పరచుకున్నారు అయ్యా. మానవ జ్ఞానానికి మించింది నీ ప్రణాళిక, అందుకొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా అని ఆరాధన చేయాలి. దేవుడు అనంత జ్ఞానంలో నిన్ను నన్ను 1400 ఏళ్ల క్రితం ఏర్పరచుకున్న మనలను వెదకటానికి దేవుడు సంకల్పించాడు. మూడో సంగతి అదే. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూక్ గాస్పల్ చాప్టర్ 19 and verse 10 please. కనుక లోకములో దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ప్రజలుగా మనమందరం నాశనములోనే ఉన్నాం. అందుకే మనకు తెలుసు, నశింపక నిత్య జీవం పొందినట్లు. కనుక నీవు నేను నాశనములో ఉన్నప్పుడు దేవుడు రక్షించటానికి సంకల్పించాడు. అది గొప్ప సంగతిగా మనం చూస్తాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించినా, నిన్ను నన్ను ఏర్పరచుకున్నా, ఈ ప్రణాళిక కూడా పూర్తి చేయబడాలన్నది వాస్తవం. అందుకే నీవు నేను నాశనములో ఉన్నప్పుడు తానే వెతికిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా నశించిన పోయిన వాడే దేవుని దగ్గరికి రావాలా. ఇప్పుడు అంతా చేసేది అదే. ఎక్కడికి వెళ్తున్నావురా? ఈరోజు పండగ కదా, ఏమంటారు? దైవ దర్శనానికి వెళ్తున్నా. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. కనుక మనుషులందరూ దైవ దర్శనానికి వెళ్ళడం అన్నదాన్ని మతం అని పిలుస్తాం. మనుషులు దేవుని వెతకడాన్ని మతం అని పిలిస్తే, దేవుడే మనుషుని వెతుక్కుంటూ రావడాన్ని సువార్త అని పిలుస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము పాపం చేసినప్పుడు ఏమనాలా? ఆదామే దేవుని దగ్గరికి ఏమన్నా, దేవా పాహిమాం రక్షమాం అనాలా. పాపాత్ముడిగా మారిపోయానయ్యా, పాపానికి శిక్ష నేను అనుభవించవలసింది, దయచేసి నన్ను రక్షించు అని దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలా. వచ్చాడా ఆదాము? రాలా. మరి ఏం జరిగింది స్టోరీ? ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. పరిశుద్ధుడైన దేవుడు తానే దిగి వచ్చాడు, ఏదైనా తోటకు వచ్చాడు. వచ్చేమన్నాడు, ఆదామా నీవెక్కడ, ఏడం వెరద్దావు అని ప్రశ్న వేసి తానే ఆదాము వాళ్ళ దగ్గరికి ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కనుక మానవులు దేవుని వెతకడాన్ని మతం అని పిలిస్తే, పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ముడైన మానవుని వెతకడాన్ని సువార్త అని పిలుస్తాం. కనుక ఈ దినాన ఈ సువార్త నీకు నాకు జ్ఞాపం చేసే వర్తమానం ఏంటే, నిన్ను నన్ను నాశనములో నుండి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు తానే నీ కొరకు నా కొరకు వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చిన వానిగా చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు అక్షరానుసారంగా వచ్చాడు. 2021 సంవత్సరాల క్రితము దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని అక్షరానుసారంగా రక్త మాంసాలు కలిగిన వానిగా కన్యక గర్భమందు ఒక శిశువుగా భూమి మీదకి తీసుకురావడానికి తానే సంకల్పించిన వానిగా చూస్తా. ఎందుకు వచ్చావయ్యా? పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. పాపాన్ని బట్టి నాశనంలో ఉన్నాం. ఆ నాశనంలో ఉన్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. అందుకే నిన్ను నన్ను ప్రేమించినా, నిన్ను నన్ను ఏర్పరచుకున్నా, నిన్ను నన్ను రక్షించడానికి ఆయనే భూమి మీదకి దిగి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కనుక దేవుడే పరలోకమందు కూర్చుని మాట చేత ప్రపంచాన్ని నిర్మించుండవచ్చు. ఎలాగూ మాట చేత భూమి కలుగునుగా కంటే కలిగింది, సూర్యచంద్ర నక్షత్రంలో కలుగునుగా కంటే కలిగింది. పాపాత్ముడైన మనుషునికి రక్షణ కలుగునుగా కంటే అవుతుందా కాదా? అవుతుంది. కానీ దాని కొరకే దేవుడు అలాంటి మాట మాట్లాడు. ఆ పాపాన్ని పరిహరించాలంటే ఏం చేయాలా?
పాప క్షమాపణ అనుగ్రహించబడాలంటే రక్తము చిందించబడాలి. అందుకే పాపము రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. పాపము నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించాలన్నా, కడగాలన్నా, శుద్ధీకరించాలన్నా రక్తము చిందించబడాలి. ఆ రక్తము తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుని యొక్క రక్తమే ఆవశ్యకమైనది అన్నది అక్షరానుసారంగా దేవుడు క్రీస్తులో నెరవేర్చాడు. ఆ కారణాన మనం అంతా ఏమయ్యాము? నాశనంలో నుంచి రక్షించబడిన వారంగా చేర్చబడ్డాం. అది మూడో సంగతిగా చూస్తాం. నాలుగవది చివరిది, రక్షించబడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? నాలుగవది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 2 and verse 47 ప్లీజ్. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. తెలుగు ట్రాన్స్లేషన్ వారితో చేర్చుచుండెను. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే ద లార్డ్ యాడెడ్ దెమ్ టు చర్చ్ డైలీ అనే మాట మనం చూస్తాం. వారితో వితిన్ బ్రాకెట్ సంఘముతో ఏం చేశాడు? చేరుస్తూ ఉన్నారు. రక్షించబడిన వారందరిని ఎక్కడ చేరుస్తాడు? సంఘములో చేరుస్తాడు. నీవున్న స్థానిక సంఘం, ఏ స్థానిక సంఘం నుంచి నువ్వు వచ్చావో ఆ స్థానిక సంఘంలో ఎవరు చేర్చాలనుకుంటున్నావు? సేవకుడు చేర్చామనుకుంటున్నాడా? నాలాగా ప్రసంగి ఎవరైనా చేర్చారనుకుంటున్నారా? లేదు సుమా, దేవుడు తానే సంఘములో చేరుస్తూ ఉన్నాడు. అది గొప్ప మహత్తుగల మాట నిజంగా. కనుక ప్రభు రక్షణ పొందిన మనలందరినీ కూడా ఏం చేశాడు? తీసుకుని వచ్చి స్థానిక సంఘము, కనబడే సంఘములోను, సార్వత్రిక సంఘములోను ఏం చేశాడు? చేర్చిన వాణిగా మనం చూస్తాం. అందుకే ఈ దినాన తానే బాధ్యత వహించాడు. క్రీస్తు యేసు శరీరం మన సంఘములో తాను చేర్చుకున్నాడు. నిన్ను పోషించి సంరక్షించే బాధ్యత యావత్తు ఆయనే తీసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. కనుక ఈ 4 గంటల అనుభవాన్ని బట్టి దేవుడే తానే చేశాడు, తానే ప్రేమించాడు, తానే ఏర్పరచుకున్నాడు. అందుకే చూస్తాం యోహాను సువార్త 15:16లో ఏమన్నాడు? మీరు నన్ను ఏర్పరచుకునేలేదు కానీ నేనే మిమ్మను. అది మీరు నన్ను ఏర్పరచుకోలే. దేవుని ఏర్పాటు చేసుకోవడం అనేది మానవ నైజం కాదు. మానవుని ఏర్పాటు చేసుకోవడం అనేది దైవ నైజం. కనుక దేవుడే ప్రేమించాడు, దేవుడే ఏర్పరచుకున్నాడు, దేవుడే వెతికి రక్షించాడు, దేవుడే రక్షించబడిన నిన్ను నన్ను తీసుకుని చేంజ్ చేశాడు, సంఘముతో చేరుస్తూ వచ్చాడు. అన్ని బాధ్యతలు ఆయనే తీసుకుంటాడు, దేనికి భయపడనక్కర్లా. అలాంటి ప్రభువును హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో కొన్ని మాటలతో ఆరాధించడానికి మనము ఇష్టపడదుముగాక. కనుక కొన్ని నిమిషాలు ప్రాముఖ్యంగా యవనస్తులైన వారు, రక్షించబడిన ప్రియులు, మరి 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఆరాధించనక్కర్లా. నాకు తెలిసినంత వరకు అంత స్పీడ్గా చేయాలి. 30 సెకండ్స్కి మీరు ఒకవేళ చేస్తే 10 నిమిషాలు కేటాయిస్తే ఇంచుమించుగా 20 మంది ఆరాధన చేసే అవకాశం ఉంటుంది. కనుక దేవుడు మన హృదయాలను తనకు అనుకూలమైన రీతిలో అంగీకారమైన ఆరాధన కొరకై పురికొల్పునుగాక. ఆరాధనకు పోకముందు దయచేసి కొన్ని మనవులు గమనించండి. ఇంకా ఎవరైనా పక్కన రిజిస్ట్రేషన్ చేయకపోతే బాయ్స్ కానీ గర్ల్స్ మీరు తప్పక పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే లంచ్ కరెక్ట్ ఎంతమంది ఉండాలో మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత సాయంత్రం మీరు తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంటుంది. కానీ మీ పేరు లేకపోతే ఆ గిఫ్ట్ మీకు మరి అందించడం కష్టమవుతుంది. కాబట్టి ఎవరైనా మీ బ్యాడ్జెస్, మీ నంబర్ అక్కడ నమోదు చేయకపోతే కైండ్లీ గో అండ్ హ్యావ్ రిజిస్ట్రేషన్. మీకు నోట్బుక్ ఇచ్చాం కదా, దాంట్లో ఎవరైనా మీ పేరు రాసిస్తే వాళ్ళే మీ పేరు నమోదు చేసుకొని వస్తారు. బ్యాడ్జెస్ కూడా వాళ్ళే తీసుకొని వస్తారు. మీకు అందరూ చేసుకున్నారు అనుకుంటా. సరే, మనం లేచి ఒక పల్లవి పాడిన తర్వాత విల్ గో ఫర్ వర్షిప్. కొంచెము చక్కగా కూర్చున్నారు, మిగతా మధ్యలో కూడా కొంచెం అక్కడ క్రిక్కిరిస్తుంది. లేయండి ఒకసారి అందరూ అటు ఇటు. చాలామంది వస్తున్నారు. ఇంకా మొదటి పాటలో మొదటి వచ్చిన మాత్రమే. లైన్లో చూడండి, లైన్లో మైక్ మీకు ఇవ్వబడుతుంది.
హృదయ స్తోత్రము చెల్లించెద ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెద ప్రభునకే ఏర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకోనే ఏర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకోనే పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చెను పరలోక రాజ్యములో భాగమునిచ్చెను పరలోక రాజ్యములో భాగమునిచ్చెను పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకే. కూర్చోండి. అంకుల్ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వీ విల్ స్టార్ట్ ది వర్షిప్. మొట్టమొదటిగా ఈ ఫస్ట్ 10 రోజులు ఉండేవాళ్ళు ప్రభుని ఆరాధించాల. ఈ 10 రోజు ఉన్నారు కదా, ఈ యొక్క ఫోటోగ్రఫీ ఉంది కదా, ఇక్కడ ఈ ముందు వాళ్ళు మాత్రమే ప్రభుని ఆరాధించండి. తర్వాత మిగతా వారికి ఛాన్స్ ఇస్తాం. మీరు ఆరాధిస్తే మీకు మైక్ తీసుకుని రాబడుతుంది. ఒక్క అన్న చెప్పాడు కదా 30 సెకండ్లు. వి విల్ స్టార్ట్ విత్ బాయ్స్. తరుణం తీసుకోవాలి అందరూ. ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో అటు ప్రభు చూడొద్దండి. యొక్క దాసు అందరూ ద్వారా మోకాలు వంగాలి. మాకు అనుగ్రహించిన లేఖనాన్ని బట్టి మీకే వందలు ప్రభా. ఆ ప్రభా నాతో మాట్లాడుతూ